కానీ ఆ కుటుంబ సభ్యులకు జీవనాధారం ఏదో ఒక రకంగా కల్పించి ఆ కుటుంబంలో ఎవరికో ఒకరికి ఉద్యోగం కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలి. దాంతోపాటు బీసీవై పార్టీ తరఫున కూడా చనిపోయిన కుటుంబ సభ్యులకు కొంతవరకు తక్షణ ఆర్థిక సహాయం కోసం, అవసరాల కోసం ఆర్థిక సహాయం అందించడం జరిగింది. క్షతగాత్రులకు వైద్య అవసరాల కోసం కూడా కొంతవరకు అందించడం జరిగింది. ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాను, ఇప్పటికైనా మీరు ప్రతి అంశంలో రాజకీయం చేయడం మానేసి మీ స్వలాభం కోసం చూసుకోకుండా వ్యవస్థల్ని వ్యవస్థల్లాగా పనిచేసుకొనివ్వండి. అది పోలీసు వ్యవస్థ అయినా, రెవెన్యూ వ్యవస్థ అయినా, మరో వ్యవస్థ అయినా మీరు కేవలము నడిపించే ఒక సిస్టంలో ఒక నడిపించే వ్యక్తిగా ఉండాలి తప్ప, ప్రభుత్వం దాన్ని సిస్టమ్ ఎలా ఉందో అలా నడిపించాలి తప్ప మీ సొంత రాజ్యాంగాలు రాసుకొని లేదంటే మీ సొంత అవసరాల కోసమో మీ సొంత కుటుంబ వ్యవస్థలాగా నడిపించాలని చూస్తే మాత్రం రాబోయే రోజుల్లో మీరు దానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటికైనా హోంశాఖని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కావచ్చు, లేదంటే నేరాలు కావచ్చు అరికట్టి శాంతి భద్రతల సమస్య లేకుండా ఉండాలంటే పోలీస్ వ్యవస్థకు స్వేచ్ఛనివ్వాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో కానిస్టేబుల్ దగ్గర నుండి డీజీపీ వరకు ఏ ఒక్కరూ స్వేచ్ఛగా విధులు నిర్వహించే పరిస్థితి లేదు. పోలీస్ వ్యవస్థ పైన పూర్తిగా రాజకీయ పెత్తనం నడుస్తోంది. ముఖ్యంగా నారా లోకేష్ గారి యొక్క పెత్తనం తగ్గించాలి. పోలీస్ వ్యవస్థకు సంబంధించి హోంమంత్రికి లా అండ్ ఆర్డర్, అదేవిధంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏదైతే ఉందో అది కూడా హోంమంత్రి చేతిలో ఉన్నప్పుడు ఆ వ్యవస్థ పూర్తిగా దాని మీద ఆవిడికి కానీ, లేదంటే మీకు ఆవిడ సమర్థురాలే కానప్పుడు మీకు దానికి కావాల్సిన సమర్థులను మీరు నియమించుకోండి, అది మీకు సంబంధించిన సొంత వ్యవహారము. కానీ వ్యవస్థను మాత్రం నిర్వీర్యం చేసే కార్యక్రమం మాత్రం చెయ్యొద్దని చెప్తున్నాను. పోలీస్ వ్యవస్థకు స్వేచ్ఛనివ్వాలి. ముఖ్యంగా ఇలాంటి సంఘటనల్లో జరిగినప్పుడు బాధ్యత లేదని తప్పించుకోవడం చేతగాని తనం అవుతుంది. ఇప్పటికైనా దాన్ని జరిగిన తప్పును సరిదిద్దడంతో పాటు రాబోయే రోజుల్లో ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన.